మధ్య భారత రాష్ట్రంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షెల్టర్ హోంలపై ప్రత్యేక విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అవును, కేసు గురించి మాకు తెలుసు, కానీ దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. సెప్టెంబర్ 25న తూర్పు కోల్కతా నగరంలో సెయింట్ మదర్ తెరిసా ప్రారంభించిన సమ్మేళనం యొక్క ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్ నుండి ఒక నన్ చెప్పారు. 2020లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. ఎంసీ సోదరీమణులు మధ్య రాష్ట్రమైన జార్ఖండ్లోని తమ షెల్టర్ హోంల నుండి శిశువులను అమ్ముతున్నారని ఆరోపించబడిన 2 ఏళ్ల తర్వాత 2018లో రాష్ట్రంలోని అప్పటి భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం దాడికి ఆదేశించింది. అదే సంవత్సరం జార్ఖండ్ పోలీసులు కోల్కతా ఆధారిత సమ్మేళనం నుండి ఒక నన్ని అరెస్టు చేసి ఒక బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు చెల్లించిన చెల్లింపుపై దంపతుల నుండి వచ్చిన ఫిర్యాదుతో ఆమెను 3 నెలల పాటు జైలుకు పంపారు. అధికార బీజేపీఎంసీ నన్స్పై వచ్చిన ఆరోపణలను ఇతర షెల్టర్ హోంలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకుంది మరియు విదేశీ నిధులను స్వీకరించడానికి సమ్మేళనం యొక్క లైసెన్స్ను రద్దు చేయాలని కోరింది. 2019లో మితవాద పార్టీ అధికారాన్ని కోల్పోయింది మరియు జార్ఖండ్లో లౌకిక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం తన దర్యాప్తును విధ్వంసం చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఎన్సీపీసీఆర్ తెలిపింది. బాలల హక్కుల ప్యానెల్ జార్ఖండ్లోని అన్ని షెల్టర్ హోంలపై కోర్టు పర్యవేక్షణలో సమయానుకూలంగా విచారణను కోరుతుందని దాని న్యాయవాది చెప్పారు. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 24న పిటిషన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంది అని కొట్టివేసింది. సుప్రీంకోర్టును మీ ఎజెండాలోకి లాగవద్దు అని న్యాయమూర్తులు బివి నాగరత్న మరియు నాన్మేకపం కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం బాలల హక్కుల ప్యానెల్కు తెలిపింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సమాఖ్య ప్రభుత్వానికి నివేదించింది. ఎన్సీపీసీఆర్ వంటి సమాఖ్య చట్టబద్ధమైన సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో పనికిమాలిన పిటిషన్ను దాఖలు చేయగలదని తెలుసుకోవడం దిగ్భ్రాంతికరం అని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న క్యాథలిక్ నాయకుడు ఏసీ మైకేల్ అన్నారు. మరోవైపు ఎన్సీపీసీఆర్పై విచారణకు కోర్టు ప్రత్యేక బృందాన్ని నియమించాలి, ఎందుకంటే ఇది తరచుగా క్రైస్తవ సంస్థలను వేధించడానికి దాని అధికార పరిధికి మించిన ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వంలోని మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు మైకేల్ జోడించారు. ఎన్సీపీసీఆర్ ప్రస్తుత చైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో ఆధ్వర్యంలోని తమ సంస్థలపై నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి బిషప్లు, పూజారులు మరియు సన్యాసినులపై తప్పుడు కేసులు నమోదు చేసిందని క్రైస్తవ నాయకులు ఆరోపించారు.